జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మొన్న మధ్యనే మా రిలేటివ్స్ ఇంట్లో ఎక్కడో కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీ గురించే టాపిక్ వచ్చిందండి. అంటే మిమ్మల్ని ఏంటంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు మాట వినట్లేదు, బట్టల విషయంలోనో వాళ్ళ అంటే అలవాటు. ఈ మధ్యకాలంలో మోడ్రన్ స్టూడెంట్స్ పెరిగిపోయారు కదా, మోడ్రన్ యూత్ పెరిగిపోయింది కదా, వినట్లేదు అని అంటే మీ వీడియోలు చూపించి మాట్లాడిస్తున్నారు. పాపం పిల్లలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు కూడా. ఇలాంటి వాళ్ళు ఎట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అంటే వస్త్రధారణ ఇలా ఉండాలి అలా ఉండాలి, ఒకరోజు చూడండి ఈవిడ చెప్తోంది, మాధవలత గారు చెప్తున్నారు చూడండి అని చెప్తున్న పేరెంట్స్ని నేను చూశాను. అయితే ఇందులో మీ టైటిలే చాలా అద్భుతంగా ఉందన్నమాట, ఇండియా టు భారత్. అంటే ఎలా అనిపించిందంటే ప్యాంటు షర్టు నుంచి 6.5-7 గజాల చీరకి మారినట్టుగా అనిపించింది. మొన్ననే 2 రోజుల క్రితం ఇద్దరు మా అమ్మాయిలు నన్ను ఒక ప్రశ్న వేశారు. చాలా చలించవలసిన ప్రశ్న అనిపించింది అది నాకు. బహుశా ఇక్కడ పిల్లలేమొచ్చే పెద్దలు చాలా మటుకు పురుష ఆధిక్యత ఉంది, మీరందరూ అంతర్గతంగా నన్ను తిట్టుకుంటారు. మా ఇద్దరు అమ్మాయిలు నన్ను ఒక ప్రశ్న వేశారు. ఒకళ్ళకి అన్న ఒకళ్ళకి తమ్ముడు, వీళ్ళిద్దరి మధ్యలో ఒక మగపిల్లవాడి సంతానం ఉంది. వాడికి శిఖధారణ ఉంది, పోగులున్నాయి, జన్యుధారణ ఉంది, వాడు ఐఐటి చదువుకుంటున్నాడు. నేను ఎందుకు ఎప్పుడు నా జీవితంలోని ఉపమానాలు అంటే ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను అని అంటే అదే కర్మ. నేను పుస్తకంలో చదివి చెప్పే అవసరం మీకు లేదు, ఆ పుస్తకాలు మీరు చదువుకోగలరు. జీవితంలో నేనే అవలంబించానో దాని నుంచి మాత్రమే నేను ఇచ్చే సలహాలు ఆధారపడి ఉంటాయి. అమ్మ, మేము బయటకు వెళ్ళినప్పుడు కనీసం ఇంట్లో ఎలా ఉన్నా నేను చాలా సాంప్రదాయంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, నీ ఉద్దేశంలో సాంప్రదాయం అంటే ఏమిటి అని ప్రశ్నించారు నన్ను. ఏమని తల్లి, లక్షణంగా బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, లంగావోణి వేసుకునే వయసులో అయితే లంగావోణి, చీర కట్టుకునే వయసులో అయితే చీర కట్టుకుంటే ముచ్చటగా ఉంటుంది తల్లి, మరి బోసి మెడతోనూ ఏమీ ఉండకుండా. సాంప్రదాయంగా బయటికి వెళ్ళిన మగవాళ్ళ కంటే ఏంటి అని అడిగారు నన్ను. ఏముంది నాన్న, కాస్త వివాహం కాకపోతే విభూది, వివాహమైతే బొట్టు, మరి ప్యాంటు షర్టు ఎవరి సాంప్రదాయం అమ్మా అని అడిగారు నన్ను. మరి వాళ్ళు ప్యాంటు షర్ట్లు వేసుకుంటే మేము గౌన్లు వేసుకోవచ్చు కదా అని అడిగారు నన్ను. ప్యాంటు షర్టు కనుక వాళ్లకు ఒక ఫార్మల్ అటైర్ అయితే అది వేసుకొని వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అని అంటే అది యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ కదమ్మా మన మీద, మరి ఎనీ యూరోపియన్ ఫీమేల్ డ్రెస్ ఈజ్ ఆల్సో ఫార్మల్ డ్రెస్ ఫర్ అస్ కదా అని అడిగారు వాళ్ళు. దీనికి మీకు ఎవరికైనా సమాధానం ఉంటే నాకు ఇవ్వండి, నాకు మా అమ్మాయిలకి ఇవ్వాలనుంది సమాధానం. కేవంటి పురుషులు మాత్రమే కూర్చున్నారు కాబట్టి దయచేసి నాకు దీనికి సమాధానం ఇవ్వండి. ఎందుకంటే ఎంతసేపు స్త్రీ స్త్రీ స్త్రీ, స్త్రీని ఏతాళి పడితే ఒక చక్కటి ఉపమానం, స్త్రీని తిడితే ఒక చక్కటి ఉపమానం, స్త్రీని ఆక్షేపిస్తే ఒక చక్కటి ఉపమానం, స్త్రీ మారితేనే ఒక చక్కటి ఉపమానం, స్త్రీ ఇలా ఉంటేనే సాంప్రదాయం. మరి ఆ స్త్రీ కన్నా పెద్దవాడైన భర్త స్థానంలో ఉన్న పురుషుడికి, ఆ స్త్రీని కన్న తండ్రి స్థానంలో ఉన్న పురుషుడికి వీళ్లకు ఏంటి సాంప్రదాయము? వీళ్ళకి కుర్తా పైజామాలు కనీసం పోని అటుపక్క దక్షిణాన్ని నుంచి మనం ఆపాదించుకున్నామన్న కుర్తా పైజామాలు కూడా కాకుండా, మన తమిళ వాళ్ళు కనీసం ఆపాదించుకున్న పంచా కండువా పోని ఒక పొడుగు షర్టు లాంటిదినూ కాకుండా ప్యాంటు షర్టు మాత్రం పురుషుడికి ఎప్పుడూ ఒక ఫార్మల్ డ్రెస్ అయిపోయింది. మా అమ్మాయిలు అన్నారు, దీని గురించి నీకు ధైర్యం ఉంటే మాట్లాడన్నారు. అందుకే ఈరోజు మాట్లాడాలనిపించి మాట్లాడాను నేను. కాబట్టి ఆ చిన్నపిల్లలకి తల్లిదండ్రులకి ఫాలో అవ్వడం కష్టం కదా. నాలాంటిది ఏదన్నా ఒక వీడియో వస్తే చూపించి నువ్వు ఫాలో కా అనడం చాలా ఈజీ కదా. అందుకే నాది చూపించి బహుశా పిల్లల్ని ఫాలో అవ్వమంటున్నారు. వాళ్ళు తిట్టుకోవడంలో ఏమీ తప్పలేదు, ఇంట్లోనే తిట్టుకుంటున్నారు కాబట్టి బయట కూడా తిట్టుకుంటారు నన్ను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.